ప్రముఖ యూట్యూబర్ మరోసారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా గంజాయితో పట్టుబడ్డం సంచలనం రేపుతుంది. ఒక కేసు విచారణలో భాగంగా పోలీసులు వెళితే గంజాయితో పట్టుబడ్డాడు. 6 రోజుల్లోనే ఇతని అన్నకు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇంతలోనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై సదర్ యువతి షణ్ముఖ్ అనే సంపత్ వినయ్పై మోనికా అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. సంపత్ వినయ్ కోసం అతను ఉంటున్న ఫ్లాటుకు పోలీసులు వెళ్లగా అక్కడ తనిఖీల్లో షణ్ముఖ జస్వంత్ గంజాయితో పట్టుబడ్డాడు. అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు షణ్ముఖ్తో పాటు అతని అన్న సంపత్ వినయ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు ఈ గంజాయి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఆరాలు తీస్తున్నారు. ఇక షణ్ముఖ జస్వంత్ విషయానికొస్తే యూట్యూబ్ లో రెగ్యులర్ గా ఇతని వీడియోలు చూసే వాళ్లకు బాగా తెలుసు. ఇతని యూట్యూబ్ వీడియోలకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇతని యూట్యూబ్ కు 3 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో 1,20,00,000 మందికి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇతనికి యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల నుంచి నెలకు 10 లక్షల రూపాయల వరకు పైగా ఆదాయం వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా తన డాన్స్ మూమెంట్స్ అదేవిధంగా యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. ఆ మధ్య కొన్ని వెబ్ సిరీస్లు కూడా చేశాడు. ఆయన లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు యూట్యూబ్ వీడియోలతో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఆ మధ్య అతి వేగంతో కారు నడిపి కొన్ని వాహనాలను కూడా ఢీకొట్టిన సంఘటన అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. మద్యం తాగిన మత్తులో షణ్ముఖ్ ఈ పని చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో పోలీసులు అతని కారును స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రెజెంట్ షణ్ముఖ్ పై ఈ కేసు నడుస్తుంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా తన ఫ్లాట్ లో గంజాయితో పట్టుబడ్డం ఇప్పుడు సంచలనం రేపుతోంది.